విశాఖపట్నం జాతీయ రహదారి తాడిచెట్లపాలెంలో భారీ హనుమాన్ విగ్రహ సమేత రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో కమనీయంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణ నుంచి జేకే న్యూస్ నవభారత్ కరెస్పాండెంట్ జగదీష్ కుమార్ నేతృత్వంలో అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. శ్రీ 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 సుందర అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి అధ్యక్షుడిని ముఖ్యంగా చెప్పే కార్యక్రమం ఏంటంటే, సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఆలయంలో అరసమాసం జరుపుతాం, అలాగే వార్షికోత్సవం జరుపుతాం, హనుమాన్ జయంతి చేస్తాం, సందర్భంగా అన్నదానం చేస్తాం. ఇందులో భాగంగానే ఈవేళ సీతారామ కళ్యాణం 27వ సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నెడిపెట్టి రామారావు గారు జయలక్ష్మి దంపతులు చేసుకుంటున్నారు. అలాగే ఆలయం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. జయప్రదగా జరుగుతుంది. అశేష జనాలు వచ్చారు. మంచి కార్యక్రమం బాగా జరుగుతుంది. 91 అంటే స్టార్ట్ చేయడం 96 ప్రతిష్ట 73/2096. నా పేరు రామప్పారావు. ఈ ఆలయానికి కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈ ఆలయం ఫస్ట్ బొమ్మ 25 అడుగులు బొమ్మ అనుకొని 1991లో స్టార్ట్ చేశారు. అది ఇంచుమించు 5 సంవత్సరాల తర్వాత 96లో కంప్లీట్ అయింది. తర్వాత గుడి కట్టాం. మార్చి 7వ తారీఖుని ప్రతిష్ఠ చేసాం 1996లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాము. అలాగే మేలో హనుమాన్ జయంతి వస్తుంది. హనుమాన్ జయంతి చేస్తాం. హనుమాన్ జయంతి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అది వచ్చే నెల 5వ తారీఖుని హనుమాన్ జయంతి అవుతుంది. జూన్ 2వ తారీఖుని అన్నదానం పెడుతున్నాం. తర్వాత హనుమంతు వ్రతం అనేది డిసెంబర్లో వస్తుంది. ఈ ప్రధానంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలైతే ఇప్పుడు ప్రతిష్ట డేటు, అలాగే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, హనుమంతు వ్రతం ఇవి విశేషంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు సుమారుగా ఒక 500-600 మంది వచ్చుంటారండి. అంటే కొంతమంది వచ్చి ధర్మం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ప్రతి మంగళవారం కూడా దర్శనాలకు అయితే ఎక్కువ వస్తారు. అభిషేకాలకు ఒక 80 మంది 90 మంది అభిషేకాలు చేయించుకుంటుంటారు ప్రతి మంగళవారం. ఒక మంగళవారం ఒకరోజు మేము అష్టోత్తరం కానీ, వడమాల కానీ, అప్పాలమాల కానీ పూజలు చేస్తాం ప్రత్యేకంగా. మిగతా రోజుల్లో ఫ్రీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. ప్రతి మంగళవారం మాత్రం ఇక్కడ వెళ్తే పూజ చేస్తాం. మా కమిటీ మెంబర్లు అందరూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.